అల్లం యాడ్ చేస్తారు. అవి యాడ్ చేస్తే మాత్రం మనకు టేస్ట్ అలానే వస్తుంది. సో ఇక్కడ నేను కావాల్సినవి తీసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పోపు, పప్పు, అల్లం ముక్కలు తీసుకున్నాను, కొత్తిమీర పక్కకు పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ బౌల్లోది దీంట్లో తీసుకుంటున్నాను. తక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక్క బౌల్ అయితే సరిపోతుంది. ఇది మర్చిపోకండి, ఇంగువ పక్కకు పెట్టుకోండి, లాస్ట్లో వేయాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టు వాటర్. చిక్కగా కావాలంటే ఇంకా కూడా కలుపుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యూ. రైస్ ఒక బౌల్ రైసే ఉంది కాబట్టి నేను ఒక బౌలే తీసుకున్నాను. దీంట్లో ముందే ఉప్పు వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత వేయడం కన్నా ముందు వేయడమే బెటర్, మన క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. జనరల్ నేనైతే ముందే వేసుకుంటాను, చాలా తక్కువ, వెరీ లెస్ క్వాంటిటీ. ఇలా వేసి పక్కకు పెట్టుకోవాలి. పోపుకు రెడీ చేస్తున్నానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ, చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ సైడ్ అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను, కూడా క్లారిటీ ఉంటుంది. కొత్తిమీర లాస్ట్లో అయితే అయిపోతుంది. ఇది చాలా చాలా అంటే చాలా సింపుల్ డిష్ యాక్చువల్గా. మీకు టైం లేదు ఈ సమ్మర్లో అయితే ఇంకా, ఎందుకంటే మీకు కూల్గా కూడా ఉంటుంది, తొందర కూడా అయిపోతుంది, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇందులో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు వేయాలి యాక్చువల్గా, కానీ అది లేదు, మార్కెట్లో కూడా లేకుండా ఈరోజు నేను వస్తే చూసుకుంటూ వస్తే. సో వితౌట్ కరివేపాకు వీఆర్ డూయింగ్ ఇట్. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చాలా కొంచెం. సో ఇది ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ అన్నం వేస్తున్నానండి ఫస్ట్. ఉప్పు ముందే వేసాం కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతే డబుల్ అవుతుంది. నేను ఎప్పుడు మర్చిపోయాను. సో
ఇప్పుడే మనం ఇక్కడ పోపుకు వేసుకున్నాం కదా, అది కలిపేస్తే కొత్తిమీర ఫస్ట్ నీళ్ళల్లో పెట్టుకున్నానండి, ఇప్పుడు ఆ కొత్తిమీర వేస్తున్నాను. ఇలా చేసుకొని పెట్టుకుంటే ఏమన్నా మట్టి ఉంటే కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి దీంట్లో నా కొత్తిమీర ఉంటేనే టేస్ట్ ఉంటుంది. తక్కువ ఉన్నా సరే, ఇది లోకల్ కొత్తిమీర అంట, హైబ్రిడ్ కొత్తిమీర కాదు. సో చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటా. మనకు ఆల్మోస్ట్ 10 మినిట్స్ కూడా కాలేదు, టేస్టీ దద్దోజనం అనేది రెడీ ఉంది. క్రికెట్ నడుస్తుంది, చూడాలి. తొందరగా ఇది ప్రిపేర్ చేసుకొని డిన్నర్ చేసుకుంటా చూద్దామని చెప్పేసి ఇలా వస్తుంది. కొత్తిమీర చిన్నగా కట్ చేయాలి, బట్ ఇట్స్ ఫైన్, నేనే తింటా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. చాలామంది పసుపు కూడా కలుపుతారు, ఎల్లో కలర్లో వస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. ఒకసారి ట్రై చేయండి, చేసే వాళ్ళకి వస్తుంది. బిగినర్స్ అంటారు కదా, లర్న్ చేసే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది సింపుల్ రెసిపీ లాగా అనిపిస్తుంది. ఇది మనం ప్లేట్లో తీసుకుందాం.